నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చామని ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికైన అసెంబ్లీకి గైర్హాజరవడం సబబు కాదని శాసనసభాపతికి అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య మరియు సాక్షి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినీ నటులు చిరంజీవి, ప్రకాష్ రాజ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వివాహ వేడుకకు హాజరయ్యారు. రాష్ట్రంలో హైడ్రో పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు హద్దే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమైనీ మరణంతో జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బుధవారం కూడా అక్కడ కఠిన ఆంక్షలు కొనసాగాయి. జేడీయూ అధ్యక్షుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తనే ఎక్స్పోస్ట్లో ధృవీకరించారు. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ ను అమెరికా జలాంతర్గామి ముంచేసిన విషయం తెలిసిందే. కాగా మరో ఇరాన్ నౌక శ్రీలంక దిశగా ప్రయాణిస్తోందని మంత్రి నలిందా జైతిస్తా వెల్లడించారు. వృషకర్మ ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ ను ప్రసాద్ ఐమాక్స్ లో ప్రదర్శించారు. కథానాయకుడు నాగచైతన్య నుంచి రానున్న ఈ సినిమా తాజాగా దీని గ్లిమ్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ఈ రోజు ముంబైలో ఘనంగా జరిగింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.